హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇది కేక్ మౌల్డ్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే రెగ్యులర్గా యూజ్ చేసే ఇడ్లీ మౌల్డ్స్తోనే చేసుకోవచ్చు. పిల్లలకి కనుక ఎలా స్నాక్స్ బాక్స్లో పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి పిల్లలకి. ఇవి చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమంటారు మిమ్మల్ని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి, గోధుమ రవ్వ. 1/2 కప్పు పెరుగు వేసుకోండి. దీన్ని మిక్స్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఒక 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ పేస్ట్ని మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. 1/4 కప్పు మైదా వేసుకోవాలి. 1/4 కప్పు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి, వెజిటేబుల్ ఆయిల్. ఇప్పుడు దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ రావాలండి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేస్తున్నానండి, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి, స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నానండి, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇడ్లీ మౌల్డ్ తీసుకుని కొద్దిగా నెయ్యి రాసుకోండి ప్రతిదానికి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకున్నట్టే కేక్ బ్యాటర్ని వేసేసుకోండి. ఇప్పుడు దానిపైన టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసుకున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేయాలండి. ప్రీహీట్ చేసుకున్నాక ఇడ్లీ మౌల్డ్స్ని నేను చూపించే విధంగా అందులో పెట్టేసుకోండి. ఈ విధంగా ఒక 20 మినిట్స్ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కేక్ బ్యాటర్ అనేది ఉడికించుకోవాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూడండి. కేక్స్ అనేవి ఈ విధంగా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, భలే ముద్దు ముద్దుగా ఉన్నాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దాన్ని మనం ఇడ్లీలు తీసుకున్నట్లుగానే ఒక గరిటెతో తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, స్పాంజిల్లా ఉంటాయండి. పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా స్నాక్స్ బాక్స్లో చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఇడ్లీ కేక్స్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి పిల్లలకి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.